నువ్వు లోపలికి వెళ్ళి వలయ అంటే రెండు రకాలుగా ఆయన స్పందించవచ్చు. ఎలా స్పందించవచ్చు అంటే, ఈయనేంద్రాబాయ్ నాకు చెప్పేది, నేను ఎలాంటి వాడు చేసా, పెద్ద జాలరి, నేను రాత్రంతా నేను ప్రయాసపడ్డాను కదా, ఇప్పుడు నాకు కొద్దిగా నీరసంగా ఉందయ్యా, నా వల్ల కాదు అని చెప్పి వెళ్ళిపోవచ్చు. అవునా కదా? ఇప్పుడు రాత్రంతా నువ్వు ప్రయాసపడ్డావు, నీకు దొరకలేదనుకో నువ్వేం చేస్తావు? ఎవరో ఒక ఆయన చెప్పి వచ్చి అరే బాబు ఇట్లా ట్రై చేయంటే చెప్పేవలేదు. నువ్వు మాట అయితే చెప్తున్నావు, నేను రాత్రంతా తిరిగాను రా బాబు, నాకు తెలిసి ఇక్కడ ఏం లేవని వెళ్ళిపోతాడు. కానీ పేతురు ఏం చేశాడు? ఇక్కడ ఆయన ఎందు విశ్వాసం ఉంచాడు అనమాట. అంటే అక్కడ ఆయన ఇంకా డిస్కషన్స్ ఏం పెట్టలా, నేను చేశాను ఇంకా చేయను, నేను చేశాను నేను ఇంక వెళ్ళను. అంటే విశ్వాసం అంటే ఇది మీకు అర్థం కావాలని చెప్తున్నాను. విశ్వాసం అంటే ఏంటంటే అదృశ్యమైనవి ఉన్నవని నమ్మటం. విశ్వాసం ఉంటే ఒకవేళ నీలో నువ్వేం అడుగుతావంటే అది ఎలా, ఇదేంటి, అదేంటి నువ్వు అడగవు అనమాట. అది విశ్వాసం అని అంటే. అయితే ఈ విశ్వాసం ఎందుకు, అసలు ఈ విశ్వాసం మనకి ఎందుకు ఉండాలి అంటే, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చూసినట్లే అక్కడ చెప్తున్నారు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. అది భయ్, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. మరి అందుకన్నా కావాలిగా మనకి విశ్వాసం. అసలు నువ్వు దేవునికి ఇష్టడుగా ఉండాలి అని అంటే నీలో ఏం కావాలి? ఇప్పుడు విశ్వాసము కావాలి.